పరిపాలన అసలు ఏం బాగాలేదు. ఎందుకంటారు? ఎట్టి పరిస్థితిలో బాగాల. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఏమి బాగాల. 10, 20, 15 సంవత్సరాలు చేసేవాళ్ళని జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసేసారు. ఆయాలను తీసేసారు, ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలను తీసేసారు, ల్యాబ్ టెక్నీషియన్ కొంతమందిని తీసేసారు. ఎలా బతుకుతారు? 10 ఏళ్ళు సర్వీస్ చేసినాక ఎలా బతుకుతారు? పుష్పరాలు ఇది వరకు పుష్పరాల్లో చిన్న టయార్ ఎక్కిన వాళ్ళు వాళ్ళల్లో కూడా నేను ఒక మనిషినే. ఇదిగో ఈ కాయలను అమ్ముకుని బతుకుదామని వచ్చావయ్యా. గతంలో 9 పథకాలు ఉన్నప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు, అన్ని ఇంటికి వచ్చాయి. అన్ని ఇంటికి వచ్చాయి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి రైస్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క ఉండవాళ్ళ స్థాయిలో బయటికి రారు, వాళ్ళు కూడా బజార్ ఎక్కాల్సి వచ్చింది. ఎందుకు నీకు ప్రభుత్వం? ఇంకా అదే చేస్తామన్నారు, ఎవరో చేయరు, చేసే ఆలోచన లేదు. వాళ్ళ వరకే వచ్చినాయి. వాళ్ళ బడ్జెట్ ఎక్కువ కాదు, తక్కువ అని చేసి నేను చేస్తానన్నాడు. వాళ్ళ కాడికి ఎక్కువ చేసి ఏంటి చల్లట్లా గురించి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తున్నారు. మంచోడిని ఎందుకు ఉంచుతారు? మంచోడిని ఉంచారు కదా, పెట్టినోడిని భూమి మీద ఉంచారు కదా. వాళ్ళ తరపున నువ్వనా అనుకుంటే నిన్ను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు. ఇబ్బంది డోర్ డెలివరీ ఇంటికి రావాలండి. ఉన్న స్థాయి వాళ్ళు ఉంటారు, లేని స్థాయి వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. అందరు కడుపులు కొట్టేస్తే దేనికి ఉపయోగం? ఇప్పుడు ఇస్తున్నావు, ఇంకా కొన్ని నిత్యావసర సరుకులు వచ్చాడు, ఒక్కడే వచ్చాడు, అన్ని ఇంటికి తెచ్చిపెట్టాడు. అది చాలు. సంక్షేమం రెండు కళ్ళంటూ ఈ ప్రభుత్వాలు వచ్చాయి. సంవత్సర పాలన 12 గడిచింది. గత ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు చూశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా హామీలు కామను చేయడం అటో ఇటుగా అయినా కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు సార్. మరి ఎలా అనిపిస్తుంది? ఏమేమి బాగుంది చేస్తున్నారు? బాగానే ఉంది, పరిపాలన కూడా బాగుంది. అంటే ఒకేసారి అవ్వాలంటే అవ్వడం కష్టం కదా. అది అందువల్ల నిదానంగా చేస్తా, కంగారు పడకూడదు. అది మన ముందు అభివృద్ధి కావాలి. సంక్షేమ పథకాలు ఏముంది? సంక్షేమ పథకాలు ఉన్నామంటే లేకపోతే ముందు రాష్ట్రం అభివృద్ధి అది అన్ని రాష్ట్రాలు మందే ఫస్ట్ లాగా వచ్చేలా ఉండాలి. ఈ సంక్షేమ పథకాలు పెడతాం వల్ల అభివృద్ధి అనేది జరగదు. అది ఇవ్వచ్చు కానీ ఆ ప్రభుత్వాలు ఏమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఏ ప్రభుత్వాలు వచ్చినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం డబల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కొంచెం ఆర్థిక భారంగా కనిపిస్తుంది కదా. అవును అవును. అసలు ఈ సంక్షేమ పథకాలు అనేది తగ్గించి అభివృద్ధి మీద పెట్టాలండి. ప్రాజెక్టులని, రోడ్లని అలాంటివి పెట్టి ఫ్యాక్టరీలను వస్తే అది డెవలప్ అవుద్ది. సంక్షేమ పథకం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం కానీ అభివృద్ధి అనేది ఉండదు. ఇవాళ ఇస్తాడు 1000 రూపాయలు 10,000 వస్తాయి, 2 రోజులు అయిపోతున్నాయి. పేకాడ తాగుడు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు జనాలు చాలా మంది. ఆడవాళ్ళకి ఎత్తున్నారు, ఆడవాళ్ళకి ఎత్తే ఏముంది? ఏం ఉపయోగించుకోవట్లేదు. మంగళశాపులు వస్తున్నారు, అది కూడా వేస్తుంది. వాళ్ళు రోజుకి 5,000 రూపాయలు 3,000 సంపాదించుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది? అవన్నీ అభివృద్ధి పెడితే ఒక రోడ్డు పెడితే 100 మందికి ఉపయోగపడుతుంది. అది ఒకరికి ఇస్తే అది వాళ్ళ ఫ్యామిలీ వరకే ఉపయోగపడుతుంది. అది చాలా తప్పు, అసలు అది రాంగ్. అది ఏ ప్రభుత్వం వచ్చి హామీ ఇచ్చినా నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎక్కువ చేయాలంటే మనం నేర్పడమే, రాజకీయ నాయకులు నేర్పడమేనండి. ఎవరు ఇవ్వకుండా ఉంటే అది ఏముండదు. అది మన ఇలా వ్యవస్థ అలా తయారైపోయింది, నేర్పకూడదు అది. అది మరి దాని గురించి ఆగస్టు 15కి ఏమో మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ నెల 30వ తారీఖేమో రైతులకు పెట్టుబడి సాయం ఉంది, అన్నదాత సుఖీభావ. మళ్ళీ ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది బ్యాలెన్స్. మరి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే. ఇవన్నీ కొంచెం బడ్డనే అంటున్నారు కదా. అవును, బట్టినే. మరి అది పెట్టడం కూడా వాళ్ళు ఏమో గెలవాలనే కాన్సెప్ట్తో పెట్టారు. ఇవాళ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. నిదానంగా చేస్తారు, చూద్దాం. ఆంధ్ర చేశారు సార్, గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్ కూడా ఎక్కుతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక 300 కోట్ల ఖర్చు అయితే అయింది అంటున్నారు సార్, ఎలా చూడాలి? మరి అలాంటివి చేస్తేనే రాష్ట్రానికి గుర్తింపు అనేది వస్తుంది. మరి ఏమి చేయకుండా ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు నలుగురు చెప్పుకోకుండా ఎలాంటివి ఉంటే వస్తుంది. అది మంచి పద్ధతి, ఎలాంటి జరుగుతుండాలి, పెడుతుండాలి. అదే సార్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారి కారు క్యాన్వాయ్ కింద పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంచెం హడావుడిగా ఉంది. మొన్నటిదాకా రాని మళ్ళీ వస్తున్నాయి. పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పక్క చూసుకుంటేనేమో అరెస్టుల పర్వంలో ఉన్నాయి. అది ఏదైతే వెహికల్ డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? అది సహజమండి, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఎలా ఉంటాయండి? జరుగుతున్నాయి. దాని గురించి దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన పని ఏముందని జరుగుతూనే ఉంటాయి. దానికి ఏదో రాజకీయ కష్టాలు కాకుండా మామూలుగా చూసుకుంటే బాగుంటుంది. గురించి ఏమంటారు సార్? ఇంకా పుంజుకోలేదంటున్నారు కదా, అమరావతిలో ఉందా నిజంగానే? రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అమరావతికి సంబంధించి? ఏమన్నా జరుగుతున్నాయా? అది వరకు ఏం లేదు, ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, బాగా జరుగుతున్నాయి. మరి మన రాష్ట్రానికి గుర్తింపు అనేది ఉండాలి కదా. అది పెట్టడం మంచిది, చాలా మంచిది. మనకి గుర్తింపు ఒక రాజధాని ఉంటే అది బాగుంటది. ఏమి లేకుండా ఉంటే ఎలాగా? అది ఆటో కార్మికులకు కూడా మళ్ళీ అమౌంట్ వేస్తాము. ఏదైతే ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రోజు అంటున్నారు. ఇంకా లెక్క అయితే తేలాల్సి ఉంది సార్. 10,000 ఇస్తారా 15,000 ఇస్తారా అనేది. మరి పాప వాళ్ళకి కొంచెం సహాయంగానే ఉంటుంది అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అవును, పెట్టాలండి. పెట్టకుండా నిదానం చేస్తే బాగుంటది. ఎలా ఉంది సార్? టోటల్గా ఎలా ఉంది? విద్యా సంస్థలు ఓపెన్ అయ్యాయి.
ఫీజు రింబర్స్మెంట్ పోర్లని మాజీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కొంతవరకు తల్లికి వందనం హెల్ప్ అయింది అంటున్నారు కొంతమంది. ఎందుకంటే గతంలో చెప్పినట్టుగా ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 కదా. అవును, ఇస్తున్నారు కదండి, బాగానే ఇస్తున్నారు. అన్ని ఒకసారి అలాగా నిదానంగా జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది కదండి. అందరికి ఇస్తారు, ఇవ్వకుండా ఎలా ఉంటారు. అనుకున్న తర్వాత ఆఫర్ కదండి. గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఏమి రాలి ఒక్కడు కూడా. 3 చెప్పారు సంవత్సరానికి, ఒకదానికన్నా పడ్డాయి. సూపర్ 6 గా చెప్పింది. సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లు. తల్లికి వందనం ఒకటే, మాకు 2 పిల్లలు అయితే ఒకళ్ళకి పడింది అంతే. అదేంటంటే ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా, 13,000 ఇచ్చారు కదా కటింగ్లు. 13,000 ఇంకా 2 వాళ్ళకి రాలా. ఎలా ఉందన్న చూస్తే ఇంకేమేమి ఉన్నాయి మరి? గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్న, గ్యాస్ సిలిండర్ అన్నారు, మళ్ళీ 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి డబ్బులు అన్నారు. ఏమీ లేవు, ఒకటే ఆ తల్లికి వందనం ఒక్కటే ఇచ్చింది. అది ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వాలి, ఏది ఇవ్వాల. పక్క నిరుద్యోగ వృత్తి లేదు, అసలు ఏమీ లేదు, అలాంటి ఏమీ లేవు. పక్క చూసుకుంటేనే డ్వాక్రా మహిళలకి ఏదో చేస్తామన్నారు, సబ్సిడీల కింద అవి లేదు. అది లేదు, డ్వాక్రా మహిళలకి సబ్సిడీ కూడా లేదు. గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, గత హయాంలో ఎవరు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నారు. ఇప్పుడు మరి సచివాలయం ప్రతిదానికి మనమే సచివాలయంకి వెళ్ళాలిగా, రేషన్ కైనా మనమే వెళ్ళాలి, అన్నీ అవేగా. కొత్త రేషన్ కార్డులు చాలా వరకు కటింగ్లు పోయినాయి, ఏమన్నా పోయినాయి అందులో? మాకైతే యాడ్ చేసి అన్నారు, ఇంకా యాడ్ అవ్వలేదు. మరి అది 21 days పట్టిద్ది అన్నారు. మిగతా వాళ్ళు చూసుకుంటే రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీలు వచ్చాయి, MDU వ్యాన్లు వచ్చాయి. మరి ఇబ్బందిగా ఉందా మళ్ళీ అక్కడికి వెళ్ళి? మరి మనం పని మానుకొని వెళ్ళాలి కదా. ఒక్కో రోజు ఫింగర్ ప్రింట్ పట్టలేదు, సర్వర్లు పని చేయట్లేదు. సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు, మా వాళ్ళే కూడా అంతే, సేమ్ అంతే ప్రాసెస్. మళ్ళీ ఇబ్బందే కదన్న మరి. మరి అంతే కదా. మరి చూసుకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇంకా మరి పోలవరం అమరావతి అంటున్నారు, రియల్ ఎస్టేట్ కూడా ఏమీ లేదు ఇక్కడ. మరి ఏంటి ఉద్యోగ కల్పన అవుతుందా? 20 లక్షలు ఇవ్వాలన్నారు. మరి ఉద్యోగాలు అంటే మరి మేము ఇస్తాము అంటున్నారు, మరి ఇచ్చేది ఏమో చేస్తారో వాళ్ళు చూసుకోవడం. అత్యంతంగా భారీగా చూసుకుంటే కరెంటు బిల్లులు మోతం మోగిపోతున్నాయి. ఎలా కరెంట్ బిల్లు మాకు జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 400 వచ్చాయి, ఇప్పుడు 600 వస్తుంది. అది ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు అంటగడుతున్నారు? ఆయన చూశారు కదా మొన్న కారు వెహికల్ ఇన్సిడెంట్, కావాలని తోయరు కదా దానికి. అంటే మరి మనకు తెలియదు రాట్ల గురించి, కానీ జనరల్ ఎలా ఉంది మొత్తం టోటల్ 1 year మీద అన్ని జరుగుతున్నాయి. 1 year ఇంకా 4 years ఉందిగా, ఏం చేస్తారు? స్కూల్స్ లో ఇంతకు ముందు ఈ షూస్ బ్యాగ్స్ తర్వాత ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కదా, ట్యాబ్లు అని అవన్నీ. ఇప్పుడు ఏమన్నా ఉందా సెక్షన్? అంటే మాకు తెలియదు, మా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఇద్దరు. అది మరి ఎలా ఉందన్న? మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, August 15 వర్కౌట్ అవుతుందా లేకపోతే ఇబ్బందేనా? పోయిన సంవత్సరం సంక్రాంతి నుంచి చెప్తున్నారు వాళ్ళు, పోయిన ఆగస్టుకి ఇవ్వాల్సింది. ఆగస్టు నుంచి సంక్రాంతి అన్నారు, తర్వాత ఇప్పటికి ఎన్ని వాయిదాలు పెట్టారు, ఏమీ లేదు. అంటే ఊరికే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు అంటున్నారు చాలా మంది. ఏది ఫ్రీగా ఇస్తేనా? మరి తెలంగాణలో అందరు తిరుగుతున్నారు, 2 వారం ఆడవాళ్ళు తిరగట్లేదుగా. పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది రైతులకి 30వ తారీఖు వెళ్ళింది ఈ నెల. మరి గడప గడపకి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 1 year లో మీరు ఏం చూసారని అడుగుతారంట. ఏం చెప్తారు? వీళ్ళు గడప గడపకి వస్తే వాళ్ళే చెప్తారు ప్రజలే ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అది గతంలో ఎలా ఉండేది? ఏదైనా వాలంటీర్ వచ్చి ఇచ్చే విధానం కానీ? వాలంటీర్ అంటే అన్నింటికి వాలంటీర్, ప్రతిదీ వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఏది కావాలన్నా సచివాలయానికి వెళ్ళాలి, వాళ్ళేమో సర్వర్ బిజీ అంటున్నారు, ఇవాళ కాదు రేపు రమ్మ అంటున్నారు, ఎన్నిసార్లు తిప్పుతున్నారు. అదే వాలంటీర్కి ఒక మాట చెప్తే వాలంటీరే చూసుకునేవాడు, మనకి వచ్చి మనకి చెప్పేవాడు రిజల్ట్ ఏంటి అనేది. అంతే కదా. కొంచెం ఇబ్బందిగానే ఉంది అయితే. అంతే మరి, వాలంటీర్ ఉంటే కొద్దిగా బాగానే ఉండేది. సంవత్సర పరిపాలన మన June 12కి అయింది, కొత్త ప్రభుత్వాలు వచ్చి. ఫస్ట్ ఏమో పెరిగిన పెన్షన్ ఇచ్చారు, తర్వాత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. డబ్బులు ఏమైనా పడ్డాయి? తల్లికి వందనం అది మాత్రం మా మనవరాలకు పడ్డాయి. ఇంకా ఆడబిడ్డ నిధి అనేది ఏమీ పడలేదు. మరి మాకు పోస్ట్ ఆఫీస్ లో కూడా అకౌంట్లు ఓపెన్ చేశారు, దీని నిమిత్తం 200 పెట్టి ఇట్లా డబ్బులు పడతాయి అని చెప్పి. తర్వాత ఏమో ఓపెన్ చేసాము, మరి అసలు ఇంతవరకు ఏమీ లేదు. అదండి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ కరెంట్ బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు. కరెంట్ బిల్లు మాత్రం బాగా వేసేస్తున్నారు, అన్ని రేట్లు బాగానే ఉంటున్నాయి. మరి లేని వాళ్ళ పరిస్థితి మరి ఎలా తింటారు? గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు గత ప్రభుత్వ హయాంలో. అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఏదైనా పడలేదన్నా ఏదైనా ఏలు ముద్రలు కావాలన్నా చెప్పి తీసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. వారంటీ లేకపోతే మాకు ఇబ్బంది అయిపోయింది. ప్రతి ఒక్కటి సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు అందుకున్నారా? అప్పుడు పర్లేదా? రోడ్లు ఎలా ఉన్నాయి? పర్లేదు, కొంచెం పర్వాలేదు. అంటే ఈయన వచ్చినాకైనా పర్వాలేదు, కానీ మాకు ఆడబిడ్డలు ఇది ఆడవాళ్ళకి డ్వాక్రా మహిళలకు మరి ఏమన్నా సహాయం అన్నారు లేదు. మరి డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నారు, మరి అదేమి సహాయం ఏమి లేదు. తల్లికి వందనం మాత్రం పడింది మొన్న. కరెంట్ బిల్లు ఎంత వస్తున్నాయి? బాగా భారీ ఎత్తున వస్తున్నాయి. కరెంటు బిల్లు మాకు మినిమం ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్ ఉండటం వలన మాకు 2,000 దాకా వస్తుంది. 1,500 2,000 దాకా వస్తుంది. అది అట్లా. గతం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ ఖర్చులు అన్నిట్లోనూ బాగా పెరిగిపోయినాయి. మరి ఏం తినాలో ఏంటో మరి.
కష్టపడుతున్న వాళ్ళు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈసారి ఖరారు చేస్తామంటున్నారు. నిజంగా ఉపయోగపడిద్ది అంటారు, లేకపోతే ఊరినే తిరిగే వాళ్ళకి పడిద్ది మరి ఆడబిడ్డలు ఇదికేగా అదైతే ఉపయోగపడిద్ది. ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? మన జూన్ 12కి సంవత్సరం అవుతుందో అట్టహాసంగా తల్లికి వందనం అడిగారు. ఫ్యామిలీలోకి ఎవరైనా పని మా అక్క వాళ్ళకైతే పడినాయండి. తల్లికి వందనం పడిందండి. ఇద్దరు పిల్లలకి 26,000 అలా పడింది. ప్రభుత్వం అయితే బాగానే ఉందండి ఇదంతా ప్రజెంట్. ఎందుకంటే కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు, ఉద్యోగాలు అవకాశాలు అనేది వస్తున్నాయి. ప్రజెంట్ ఇప్పుడైనా కాదు, కంపెనీలు స్టార్ట్ అవ్వాలి, ఈ పెద్దవి అవ్వాలి కదా, పర్మిషన్ అని ఇచ్చారు కాబట్టి అంతా బాగుంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అంట లేడీస్కి. అండ్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అది ఉపయోగపడిద్ది అంటారా? తెలంగాణ తరహాలో ఊరికినే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఓకే, అంటే లేడీస్కి అయితే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు వెహికల్స్ కూడా డ్రైవింగ్ చేయాలి, లైసెన్స్ కావాలి. లేడీస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. ఫ్రీ బస్ అనుకోండి, కొంచెం జనరల్గా వాళ్ళు తిరుగుతారు. ఏ టైం అయినా సరే నైట్ 10 వరకు ఉంటాయి కదా బస్సు, వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు లోకల్లో కాబట్టి అవైలబుల్. బాయ్స్ అంటే ఇప్పుడు ఆటోలకి బండ్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఆగస్ట్ 15 నుంచి బస్సు కదా. పెట్టుబడి సాయం ఈ నెల 30వ తారీఖుకి వెళ్ళింది. మధ్యలో కూడా కొంతమంది ఏంటంటే ఈ నియోజకవర్గ వారీలుగా మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఎవరైతే వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వెళ్ళి అడుగుతామంటున్నారు. మంచి పరిణామం, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుంటాకి వెళ్తామంటారు. అర్థం కాలేదు. ఎవరైతే ఇప్పుడు ఈ నియోజకవర్గ వారీలుగా ఎమ్మెల్యేలు ప్రజెంట్ మంత్రివర్గంలో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉందని గడపకి వెళ్ళి ఇంటింటికి అడుగుతారంట. అవును, మాకు ఎక్కడంటే బోండమ్మ గారు వస్తారండి, ఎమ్మెల్యే గారు. ఆయన అయితే బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా రోడ్లు వేసేసారు. ఇదివరకు అంటే బాగుండేవి కాదు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా రోడ్లు గొంతులు ఉండవు, ఏముండవు, నీట్గా. ఇప్పుడు ఆయన ఇంటి సరెండర్లో కూడా మొన్నటిదాకా బాగుండేది కాదు, ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు రామకృష్ణాపురం, దేవినగర్, ఇక్కడ కూడా మాది ఇటే ఏరియా వస్తుంది. ఇక్కడ కూడా నీట్గా మొత్తం సర్కిల్ లాంటి చేపించేసి రోడ్లన్నీ గొంతులన్నీ పూడ్చేసి, ఇప్పుడు రైల్వే స్టేషన్ చూడండి ఎట్లా ఉందో. ఇదివరకు రోడ్డు బాగుండేది కాదు. ఇక్కడని కాదు, A to Z టోటల్గా అంతా బాగుందండి, బాగా చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు పల్నాడు పర్యటనలో తమ కాన్వాయ్ కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు అనేది హడావుడి జరుగుతుంది. వైరల్గా వీడియోస్ వస్తున్నాయి. పోలీసు వాళ్ళు కూడా కొంచెం సందిగ్ధంలో పడ్డారు ఈ విషయం చేత. గతంలో అది గుర్తులేదంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నారు. ఎలా ఉంది ఆ విషయం? ఎలా ఉంది? ఎందుకంటే కావాలని ఎవరు చేయరు కదా. కావాలని ఎవరు చేయరు, కానీ వాళ్ళు కూడా జనాలు ఉన్నారు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కదండి. అది ఇంకా అదొకటని కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదా. పుష్ప డైలాగ్ ఈ రప్ప తలకాయలు అలకడం గురించి ఏమంటారు? అవన్నీ కదా అవన్నీ నిజం కదండి. సినిమా డైలాగులు రాజకీయాల్లో మాట్లాడడం అనేది తప్పు. అదేదో సినిమాల్లోనే వర్తిస్తుంది. ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సినిమాల్లోనే డైలాగులు వర్తిస్తాయి, కానీ జనరల్ గా వర్తించవు ఏవి. అంతే కదా. జనరల్ గా అంటే జనరల్ గా వాళ్ళు కూడా రియాక్ట్ అయితే రప్ప కాదు, ఇంకా వేరేగా ఉంటది. యోగాంధ్ర చేశారు కదా ఒక పక్క. యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డ్ అంటున్నారు. ఏదైతే విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగింది, ఏమంటారు? మంచిదేనండి. యోగా కానీ ఇది చేస్తున్నారు కదా, చాలా మంచిది, ప్రజలకే మంచిది కదా. చూసారు కదా, ఇదివరకు ఇలాంటివి ఏమీ లేవు. లాస్ట్ ప్రభుత్వంలో ఇలాంటివన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. డబ్బులు నెల డబ్బులు వేస్తున్నారు, రేషన్ అంటున్నాడు, ఇంటికి అంటున్నారు. ఇంటి దగ్గర మేమే ఉన్నాం, మా ఇంటి దగ్గర రేషన్ ఒకటి కూడా తీసుకురాడు. రోడ్డు చివర పెడతాడు. 1 నుంచి 4-5 తారీఖు లోపే ఉంటాడు. మిగతా రోజులు నేను ఉన్నాం, ఊరు వెళ్తాం, లేకపోతే పనులకి వెళ్తాం. మిగతా రోజులు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, స్టోర్కి వెళ్తున్నాం, 15వ తారీఖు వరకు ఉంటున్నారు. 15వ తారీఖు నుంచి వరకు తీసుకొచ్చి ఎప్పుడంటే ఇప్పుడు నీకు ఖాళీ ఒక అరగంట వెళ్ళి తీసుకుని వస్తాను, అట్లాగనమాట.